ఫస్ట్ పిక్చర్ అలాంటి పిక్చర్లోని ఇన్ని క్యారెక్టర్ చచ్చిపోద్ది క్లైమాక్స్లో. అసలు నీకేం హార్డ్ ఫీలింగ్స్ అనిపించలేదా డైరెక్టర్ చెప్పినప్పుడు? వాస్ దేర్ ఎనీ డిస్కషన్ ఆన్ దట్? నో అండి, ఫ్రమ్ ద బిగినింగ్ ద క్యారెక్టర్ షుడ్ యూ డై యాక్సెప్టెడ్ హీరో. ఇట్? ఈస్ డైయింగ్ హీరో. డైయింగ్ హీరో. అమ్మాయి కోసం చచ్చిపోతే అవన్నీ కొంచెం వేరేలా ఉండేది, బట్ ఈస్ డైయింగ్ అ హీరో. సో మార్టిర్. he's being martyred. So ఇంకా I didn't find any other. సో నో కంప్లైంట్స్ ఆన్ దట్. Yeah, no. ఇప్పుడు ఫారెన్ లోని గట్ట ఈ యాక్టింగ్ మెథడ్ యాక్టింగ్ అవన్నీ నేర్చుకుని వచ్చారు కదా. ఇప్పుడు చాలా మంది మెథడ్ యాక్టింగ్ లని లేకపోతే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ లోని గట్ట జాయిన్ అయ్యి యాక్షన్ గట్ట నేర్చుకుంటూ ఉంటారు చాలా మంది ఒక ప్యాషన్ తో. Yeah. అది ఏమైనా మీకు హెల్ప్ అవుతున్నది ఆ సినిమాల్లోకి వచ్చినప్పుడు? సో ఆ మెథడ్ యాక్టింగ్ అనేది హెల్ప్ అవ్వదండి మనకి. అవ్వదు. ఎందుకంటే అది ఇంకా అదొక వేరే ట్రాన్స్లో ఉండాలి, అదే క్యారెక్టర్లో ఉండాలి, అదే క్యారెక్టర్లో నడవాలి. మీరు ఇంట్లో ఉన్నా అదే క్యారెక్టర్లా బిహేవ్ చేయాలి. యా. సో మీరు అదే మూడ్లో ఉండాలి ఎప్పుడు. మనం 1.5 years షూట్ చేస్తాం. 1.5 years నేను మైకిల్లానే నడవాలంటే పిచ్చోడు అనుకుంటారు నన్ను. అలాగే మాట్లాడాలంటే నేను పిచ్చోడు అనుకుంటారు. ప్లస్ అంతేం హెల్ప్ అవుదండి, బట్ ఎక్స్పోజర్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ డిఫరెంట్ పీపుల్, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, అవన్నీ చాలా హెల్ప్ అవుతుంది. అదే ఇందాక మనం అనుకున్నట్టుగా ఎవరికైతే బస్సుల్లో తిరిగే కెరీర్ వాళ్ళని కలుస్తారు, మీరు బస్సుల్లో తిరిగే వాళ్ళని కలుస్తారు, అప్పులున్న వాళ్ళని కలుస్తారు, వీళ్ళని కలుస్తారు, వాళ్ళని కలుస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, మిమ్మల్ని తిట్టే వాళ్ళని కలుస్తారు, మీ గురించి వెనకాల మాట్లాడే వాళ్ళని కలుస్తారు, దాని త్రూ మీరు ఎలా ఫేస్ చేస్తారు. ఆల్ ఆఫ్ దిస్ కమ్ ఇన్ ట్రైనింగ్ అండ్ మీటింగ్ న్యూ పీపుల్. ఓకే. సో మెథడ్ యాక్టింగ్ నేర్చుకుని వచ్చేయడం వల్ల సినిమా కెరీర్ లో ఉపయోగపడేది ఏం లేదు. అది జనరల్ కదా, అంటే జనరల్ ఇన్స్టింక్ట్ యాక్ట్ చేయడం అనేది ఇట్స్ జనరల్ ఇన్స్టింక్ట్, మీకు న్యాచురల్ గా రావాలి. యూ ఫీల్ దట్ యు ఆర్ ఎ న్యాచురల్ యాక్టర్? ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అబౌట్ మై సెల్ఫ్ అండి. అదేంటిది? అంటే నేను ఇలా చేసేస్తా, ఐ జస్ట్ కమ్ డూ మై జాబ్. ఇఫ్ ఐ డూ ఇట్ వెల్, ఐ లిసన్ టు మై డైరెక్టర్. ఆయన ఏ ఎమోషన్ కన్వే చేయాలి అని చెప్తాడు, అది నా బెస్ట్ ఆఫ్ ద వే చేస్తాను. అది నౌ యు ఆర్ నాట్ 16, యు ఆర్ 26. యా. సో యూ హ్యావ్, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఎస్ ఐ కెన్ డూ దిస్, ఐఎమ్ ఏ ఫుల్ యాక్టర్ ఉంటుందండి డెఫినెట్. బట్ నేను చెప్పుకునే టైప్ కాదు. నాకు నా మీద డెఫినెట్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, ఉంటుంది. బట్ ఐ డోంట్ లైక్ టు సే ఇట్, ఐఎమ్ గుడ్ అట్ దిస్, ఐఎమ్ గుడ్ అట్ దాట్. ఐ డోంట్ లైక్ టు సే అన్న దాంట్లోనే నీ సే ఉంది. నాకు నమ్మకం ఉంది సార్, బట్ ఐ డోంట్ లైక్ టు సే ఇన్ వాట్. ఇప్పుడు మీరు అడిగినట్టు దేంట్లో బాగా చేయగలుగుతాను, అది నేను చెప్పలేను, నేను చెప్పకూడదు కూడా. అది ఆడియన్స్ చెప్పాలి, అది వాళ్ళ జాబ్. అది బట్ ఒక కేటగిరీ అని ఉంటుంది కదా ప్రతి యాక్టర్ కి. ఇప్పుడు ఎన్టీ రామారావు పౌరాణికాలు ఎరగదీసేవారు, సోషల్ సినిమాలు కూడా మంచిగా ఉన్నాయి. నేను ఇప్పుడే వచ్చానండి, నేను పౌరాణికాలు చేయాలి, నేను లవర్ బాయ్ చేయాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి. సో నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు ఇంకా తెలియదు. బికాజ్ ఐ స్టిల్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అ లాట్ అండ్ దేర్ ఇస్ టైమ్. స్లోగా చేద్దాం. అంటే ఇప్పుడు నువ్వన్న కేటగిరీస్ ఉన్నాయి కదా, అది చేయాలి, నీ లెన్స్ దేని మీద ఎక్కువ ఉన్నది అని అంటే వాట్ విల్ యూ రియల్లీ ప్రిఫర్? సో ఇఫ్ ఐ లుక్ ఎట్ ద ఫ్యూచర్, ఐ లైక్ యాక్షన్ ఫిల్మ్స్. యాక్షన్ అండ్ ఎమోషనల్ డెప్త్ ఉండే ఫిల్మ్స్ ఐ లైక్. అండ్ డ్రామా, మోర్ ఆఫ్ డ్రామా బేస్డ్, అలాంటివి నాకు ఇష్టం. జనరల్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో ఐ లైక్ వాచింగ్. యాక్టింగ్ కూడా చేయాలి ఆబ్వియస్లీ, బట్ యా, అవి కూడా నాకు ఇష్టం అండి. అవునా? యా. బట్ మై మెయిన్ థింగ్ ఇస్ యాక్షన్ అండ్ లిటిల్ ఎమోషన్ డెప్త్, అలాంటి మూవీస్. కోర్ స్ట్రెంగ్త్ అని చెప్పాలంటే ఇప్పుడు ఇష్టం అందరికీ ఉంటుంది. కోర్ స్ట్రెంగ్త్ అదే నేను చెప్తున్నా, నాకు తెలీదు. నేను ఇంకా చాలా జానర్స్ చేయాలి. ఇప్పుడు ఛాంపియన్ లో ఒక టైప్ ఆఫ్ ఇదే ఉంటుంది. నెక్స్ట్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ నేను చేయలేక, నెక్స్ట్ అది, దాని తర్వాత సూపర్ హీరో కైండ్ ఏదో. సో ఐ డోంట్ నో వాట్ మై స్ట్రెంగ్త్ ఇస్. సూపర్ హీరో ఎవరికి? అదే అండి ఆ సినిమా. అదే ఇందాక నేను చెప్పకూడదండి అన్నావుదా? యా, అంటే అది కాదండి, అది వేరేది. ఇది
ఇది వేరే. ఇది వేరే. సో అంటే నువ్వు బయటికి చెప్పకూడదు 2 ప్రాజెక్టులు ఇద్దరు ఉన్నాయి ఆల్రెడీ, శైలేష్ కొలన్ ప్రాజెక్ట్ కాకుండా. చెప్పలేని, బయటికి చెప్పలేని ప్రాజెక్టులు 2 మేక్ ఇన్ ప్రిపరేషన్. అవి ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నాయి. అదే అంటే ఆ 2 సినిమాలతోనైనా కనీసం నీకు తెలుస్తుందా నువ్వేంటో, నీ స్ట్రెంగ్త్ ఏంటో? నేను అన్ని జానర్స్ టచ్ చేసినాక తెలిసిపోద్ది కదండి. మీరు జనాలు నన్ను దేనిలో ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు, అది కూడా వీల్ గెట్ టు నో. బట్ ఈ సినిమాలో ఛాంపియన్లో నువ్వెందుకు దాన్ని ఓన్ చేసుకోలేదో కానీ యూ హ్యావ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. థ్యాంక్ యూ. ఇన్ ఫ్యూ సీన్స్ చాలా మెచ్యూరిటీ కావాలి దానికి, అండ్ చాలా పెర్ఫెక్షన్ కావాలి. చాలా క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడం అన్నది చాలా సీనియర్ యాక్టర్లకు కానీ చెల్లదు. క్యారెక్టర్ని ఓన్ చేసుకోవాలంటే అంత గ్రిప్పు, అంత పొటెన్షియల్, ప్లస్ అంత అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మెచ్యూరిటీ నుంచి వస్తుంది. అది నువ్వు ఇందులో చాలా సీన్లలో అద్భుతంగా పెర్ఫామ్ చేసావు. నేనేదో నీకు ముఖస్థుతి గురించి మా శ్రీకాంత్ కొడుకు అని చెప్పట్లే, డన్ ఎక్సీడింగ్లీ. అది నీ కోర్ స్ట్రెంగ్త్ అని అనిపించలేదా నీకు? అదే అండి, ఇమోషన్ అండ్ డ్రామా యాక్షన్ ఇది అన్నాను కదండి, ఇమోషన్ డ్రామా. అదే నాకు తెలిసి ప్రస్తుతానికి ఎందుకంటే ఒక సినిమా చేసే కంటే అదే నీ కోర్ స్ట్రెంగ్త్ అనుకుంటున్నా అది. సో నాకు తెలియదు కానీ యూఆర్ హ్యాపీ మ్యాన్ అంటున్నాను. మనకు తెలిసిందే మనకు తెలుసు అనుకోవడం. నాకు తెలియంది నాకు తెలుసు, దాంట్లో రాణిస్తా అంటే చూద్దాం అది ఎలా చేస్తాను. అదే మరి చెప్పి ఒప్పుకున్నప్పుడు నీకు మరి ఏ బేస్ మీద ఒప్పుకుంటావు సినిమాని? ఛాలెంజ్ అండి. ఇప్పుడు నాకు రాందే నాకు చేయాలని ఉంటుంది. ఎప్పుడు నాకు వచ్చింది నేను చెయ్యాలి అనేది ఎప్పుడు ఉండదు. నాకు ఇది రాదా, నేను అదే చేస్తాను. నేను ఇప్పటికీ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ కొంచెం నాకు లిటిల్ వీక్నెస్ అనుకుంటా, నెక్స్ట్ అదే చేస్తున్నాను. సో ఐ లైక్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్ అండ్ డూయింగ్ వాట్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్. చెయ్యని దాన్ని చూసి భయపడతావు? ఏదైతే దేని గురించి అయితే భయపడతానో అదే చేయాలనుకుంటా. ఓకే ఇన్వర్స్. అంటే ఇప్పుడు ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అన్నది నీ మాటల్లో ఎక్కువ వినిపిస్తున్నది నాకు. కెన్ an actor be a philosopher? Actor is a philosopher, should be a philosopher. He has to think about all emotions and all aspects of life. And yeah, actors are very sensitive people. వాళ్ళు ఒక ఫేక్ మనిషిని కానివ్వండి పట్టేయచ్చు, ఒక ఫేక్ మనిషిని కానివ్వండి ఎవరినైనా. యూ కెన్ సే త్రూ ఎక్స్ప్రెషన్స్ అండ్ త్రూ ఆల్ ఆఫ్ దాట్. అండ్ యాక్టర్స్కి యూ కాంట్ ఫూల్ అన్ యాక్టర్ ఫర్ షూర్. A good actor you can't fool. You can fool me, but maybe I'm not a good actor. So generally a good actor, they're very smart, sensitive. వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తారు, అన్ని చాలా సెన్సిబుల్ గా ఉంటారు యాక్టర్స్. అండ్ మోర్ ఇమోషనల్ ఆల్సో. మోర్ ఇమోషనల్, సెన్సిటివ్. నువ్వు ఇమోషనల్ సెన్సిటివా? అంత సెన్సిటివ్ అయితే కాదు. సెన్సిటివ్ అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇంబైబ్ చేసుకునే ఆ సెన్సిటివిటీ గురించి మాట్లాడుతున్నా. నాట్ వల్నరబిలిటీ కైండ్ ఆఫ్. అదే ఆ పప్పులన్నీ తెరవడుకో. ఐఎమ్ నాట్ వల్నరబుల్ ఫర్ షూర్, బట్ సెన్సిటివిటీ అనేది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.